मेरे प्यारे बच्चों, हिंदी की पाठशाला में आप सभी का स्वागत है. సో మన ఛానల్లో ఎక్కువగా మేజర్ క్రౌడ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళు ఉంటారు. అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ కొంతమంది తీసుకుంటారు, కానీ ఆ కొంతమందిలో కూడా అంటే మన స్టేట్ లో కొంతమంది తీసుకుంటారు, బట్ దట్ ఈస్ ఆల్సో గుడ్ క్రౌడ్. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మ్యామ్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ కి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ ఛానల్ మనం ఇది చేసుకోకపోతున్నాము. సో ఆల్ ద స్టూడెంట్స్ ఎవరెవరైతే నాకు అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ నిఖిత అనేది ఒక స్టూడెంట్ హైదరాబాద్ నుంచి ఈ రోజు పొద్దున్నే మెసేజ్ చేసి సాయంత్రం మెసేజ్ చేసింది, మ్యామ్ ప్లీజ్ ఫస్ట్ లాంగ్వేజ్ కనీసం ఒక చిన్న వీడియో అయినా చేయండి. నిఖిత లాగానే చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ మెసేజ్ కూడా చేశారు, అది స్క్రీన్ షాట్ నేను తీసుకోలేకపోయాను. సో మీ అందరి కోసం ఆల్ ది ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వినండి మీ అందరికి ఈ వీడియో. అండ్ కింద కమెంట్ బాక్స్ లో ఒక మెసేజ్ డ్రాప్ చేయండి, ఎస్ మ్యామ్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ స్టూడెంట్, నాకు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు అని తెలుస్తుంది. సో మీ అందరికీ నేను ప్రీ ఫైనల్స్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, వినండి. సో నా బిఫోర్ వి స్టార్ట్ దాట్, మన ఛానల్లో గెస్ట్ పేపర్స్ ఆర్ రిలీజ్. సో 5 గెస్ట్ పేపర్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సెపరేట్ గా జస్ట్ ఫర్ 199 ప్రైస్. సో 199 ప్రైస్ లో మీరందరూ గెస్ట్ పేపర్స్ ని అవైల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళు ఎవరెవరే ఉన్నారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కింద ఒకసారి కమెంట్ బాక్స్ లో అక్నాలెడ్జ్ దిస్ వీడియో, ఎస్ మ్యామ్ వీఆర్ ఫ్రమ్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. సో నాకు ఒక ఐడియా ఉంటుంది, అండ్ ఫైనల్ ఎగ్జామ్ కి మేబీ ఐ కెన్ కండక్ట్ 1 మ్యారథాన్ ఫర్ యూ పీపుల్, లేకపోతే మధ్యలో అయినా కొన్ని వీడియోస్ నేను చేయగలుగుతాను. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి నేను చెప్తాను. బెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్ హిందీలో ఎలా చేసుకోవాలి, అండ్ ఏమేం మిస్టేక్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి. గ్రామర్ అయితే ఆల్రెడీ చాలా గ్రామర్ వీడియోస్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. గ్రామర్ ఇస్ సిమిలర్ ఫర్ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్, ఓకే, కానీ క్వశ్చన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. సో పార్ట్ ఏ అనేది 60 మార్క్స్ పేపర్ కదా. సో ఆ 60 మార్క్స్ లో సెక్షన్ 1 లో పఠిత్ గద్యాంశ్ 5 మార్క్స్ కి అడుగుతారు, క్వశ్చన్ నెంబర్ 1 to 5. ఓకే, సో ఉపవాచక్ నుంచి ఎక్కువగా అడుగుతారు. ఈ పఠిత్ గద్యాంశ్ ఏదైతే అడుగుతారో ఉపవాచక్ నుంచి, సో ఇది సీన్ ప్యాసేజెస్ లాగా, ఇంగ్లీష్ లో సీన్ ప్యాసేజెస్ ఉంటుంది కదా అలానే. సో ఏమేం లెసన్స్ ఉంటున్నాయి మనకు, ఎక్కువగా నేను 7 to 12 లెసన్స్ ది చెప్తాను, ఎందుకంటే essay 1 లో ఫస్ట్ టు 6 లెసన్స్ ఆల్రెడీ కవర్ అయింది. స్టూడెంట్స్ అందరూ ఎక్కువగా మ్యామ్ 7 to 12 లెసన్ అంటే సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుంది కొంచెం అది ఎక్కువగా చెప్పండి అని అన్నారు. సో దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ 7 to 12 చాప్టర్స్. ఫస్ట్ హాఫ్ చాప్టర్ మీరు కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఇది షార్ట్ నోటీస్ లో నేను వీడియో తయారు చేశాను. సో 7 to 12 లెసన్స్ ది నేను చేశాను కాబట్టి. నెక్స్ట్ ఉపవాచక్ ఏమేమి అడుగుతారు, గుడియో కా త్యోహార్, సాయే, गजनंदन लाल पहाड़ चढ़े, दींట్లో కూడా साये एंड गजनंदन लाल पहाड़ चढ़े, ये ज्यादा इंपॉर्टेंट है. अगर आप लोग इसे पढ़ लेंगे साये और गजनंदन लाल तो काफी है, ठीक है. अगर आप गुड़ियों का त्योहार कर चुके हैं रिवीजन, देन नो प्रॉब्लम. अगर नहीं किए हैं तो एक काम कीजिए, सिर्फ ये 2 లెసన్ సాయే గజనందన్ లాల్ పహాడ్ చढ़े అది సరిపోతుంది. అప్పటిత్ గద్యాంశ్ కొంచెం డిఫికల్ట్, అంటే నేనేం భయపెట్టట్లే, डरा नहीं रही हूं मैं आप लोगों को, लेकिन इसमें करना क्या है, हमें पहले पैसेज को 2 बार पढ़ना पड़ेगा, ठीक है, क्योंकि ये अपठित गद्यांश है. अपठित गद्यांश मतलब अनसीन पैसेजेस. अनसीन पैसेज है तो 6 to 10 क्वेश्चन नंबर. इसमें क्या करना है, ఫస్ట్ అయితే మీరు చాప్టర్ ఆ ప్యాసేజ్ ని 2 టైమ్స్ చదువుకోండి. 2 టైమ్స్ చదివిన తర్వాత ఫస్ట్ రీడింగ్ లో మీకు జస్ట్ ఒక రఫ్ ఐడియా వస్తుంది, తర్వాత సెకండ్ రీడింగ్ లో ఏమో మీకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. తర్వాత మీరు క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్స్ చదివినప్పుడు దాన్ని మీరు కంపేర్ చేయండి పారాగ్రాఫ్ లో ఉన్న సెంటెన్సెస్ తో. సో ఎప్పుడైతే మీరు పారాగ్రాఫ్ లో ఉన్న సెంటెన్సెస్ తో కంపేర్ చేస్తారో అప్పుడు మీకు తెలుస్తుంది ఈ ఆన్సర్, రిలెవెంట్ ఆన్సర్ ఏంటని మీరు గెస్ చేయొచ్చు. అంటే आप लोगों ने क्वेश्चन पढ़ा, क्वेश्चन पढ़ने के बाद जो रिलेवेंट शब्द है, रिलेवेंट वर्ड्स है, वो सारे जो वर्ड्स है ना उसको आप लोग पैसेज में ढूंढिए. सो पैसेज में जहां भी आपको रिलेवेंट लगेगा वही उसका आंसर होगा, ऐसा आप लोग आंसर को गेस भी कर सकते हैं, ठीक है. సో ఇలానే మీరు రాసేయాలి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 10th, అదే దాంట్లో క్వశ్చన్ నెంబర్ 10th ఏం అడుగుతారు తెలుసా, ఒక ఉచిత్ శీర్షక్ లిఖియే, एक उचित शीर्षक लिखिए, అంటే
మెయిన్ థీమ్ ఏంటి, ఆ పారాగ్రాఫ్ ఇచ్చారు, ఆ పారాగ్రాఫ్ లో సూటబుల్ థీమ్ అనేది ఏది కావచ్చు అని మీరు రాయాలి. తర్వాత సపోజ్ ఆనంద్ శబ్ద్ మీకు ప్యాసేజ్ లో ఉంది, సో వాళ్ళు पर्यायवाची शब्द अड़गुतारू. पर्यायवाची शब्द कैसे पूछेंगे, हर्ष शब्द का अर्थ या फिर हर्ष शब्द का पर्याय क्या हो सकता है, गद्यांश या पद्यांश में से ढूंढिए. సో ఆనంద్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. పద పరిచయ అడుగుతారు, ఫిగర్ ఆఫ్ స్పీచ్, అది కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు కదా, ఏది సంజ్ఞ, ఏది విశేషణ్, ఏది సర్వనామ్, అవి మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు, రైట్. సో నెక్స్ట్ పద్యాంश का भाव, ఇది 5 మార్క్స్ కి అడుగుతున్నారు. అన్వేషణ్, బాట్ की पहचान, కన్యాదాన్, ఈ 3 చాప్టర్స్ అయితే సెకండ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చూడండి, ఎప్పుడైతే ఈ పద్యాంశ క్వశ్చన్ మీరు ఎలా స్టార్ట్ చేస్తారు అంటే संदर्भ एंड भाव रायाली. सो ई लाइन्स आर टेकन फ्रॉम, అంటే ये जो पर्टिकुलर क्वेश्चन यहाँ पे दिया गया है वो ये पद्यांश हमारे पाठ्य पुस्तक उमंग 2 अन्वेषण नामक कविता से लिया गया है, ऐसे आप लिख सकते हैं, ठीक है. उसके बाद उसके कवि कौन है वो लिखना है आपको. सो अन्वेषण जो है उसमें मेरे लिए खड़ा था दुखियों के द्वार पर, आ कंप्लीट क्वेश्चन మీరు ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్. तू आह बन किसी की मुझको पुकार रहा था, ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. बेबस गिरे हुए कि तू बीच में खड़ा था, ఇది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్వేషణ్ చాప్టర్ నుంచి. ఓకే, అలాగే బాట్ की पहचान, అన్వేషణ్ బాట్ की पहचान ఎక్కువ ఇంపార్టెంట్. కన్యాదాన్ మీరు కొంచెం స్కిప్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ రెండు పర్ఫెక్ట్ ఉంటే కనుక. बात की पहचान लो इंपॉर्टेंट क्वेश्चन ఏంటి, पूर्व चलने के बटोही पुस्तकों में नहीं लिखा होता है. क्वेश्चन आप देख लेना, वो जो भी उसका पूरा क्वेश्चन है. तो నేను జస్ట్ స్టార్టింగ్ పార్ట్ ఇక్కడ రాసాను. बात की पहचान से ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 2 లో యూ హ్యావ్ 4 క్వశ్చన్స్, 3 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్ టోటల్. దీంట్లో కవి పరిచయ అడుగుతారు. అండ్ आप लोग को याद रखना है कि कवि परिचय बहुत इंपॉर्टेंट है. कवि परिचय అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఏ కవి పరిచయ సెకండ్ హాఫ్ ఆఫ్ ది పోర్షన్ లో మనము ఏ కవి పరిచయ ఎక్కువగా చదువుకోవాలి, పండిత్ రామ్ నరేష్ త్రిపాఠి ఒకటి, హరివంశ్ రాయ్ బచ్చన్ అండ్ ఋతురాజ్. ఎక్కువగా హరివంశ్ రాయ్ బచ్చన్ క్వశ్చన్ లో అడుగుతారు, సో ఎలాగో కొంచెం కవర్ చేయండి. అండ్ కవి పరిచయ రాసినప్పుడు మీకు గైడ్ లో, ఆల్ ఇన్ వన్ లో ఆర్ వర్క్ బుక్ లో ఎక్కడైనా అవి పాయింట్ వైజ్ ఉండొచ్చు, కానీ మీరు పాయింట్ వైజ్ రాయకూడదు, ఇది పారాగ్రాఫ్ లోనే రాయండి. అండ్ రైట్, డోంట్ రైట్ పాయింట్ వైజ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పేపర్ ప్రెజెంటేషన్ హిందీలో, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ రైటింగ్ కవి పరిచయ. కవి పరిచయ రాసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు కవి గురించి రాస్తారు, సో కవి పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, కవి ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది అది రాస్తారు. ఓకే, తర్వాత 13th క్వశ్చన్ ఏంటంటే కన్యాదాన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. कवि ने लड़की को सयानी क्यों नहीं कहा, सामाजिक विषमताओं के कारण पनप रही कुरीतियों को लिखिए, लड़की के स्वभाव के बारे में लिखिए, माँ ने अपनी बेटी को क्या सीख दी है. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ కన్యాదాన్ అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. కన్యాదాన్ అనేది క్వశ్చన్ నెంబర్ 13 మీరు ప్రిపేర్ అయినప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్. बात की पहचान लो इंपॉर्टेंट क्वेश्चंस ఒకసారి చూసేద్దాం. सपनों को साकार करने के लिए कवि ने कौन से तथ्य बताए हैं. ఇంకొకటి बात की पहचान कविता का संदेश क्या है, हम अपनी यात्रा को कैसे सरल बना सकते हैं. ఈ మూడు క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. అన్వేషణ చాప్టర్ నుంచి कण कण में व्याप्त भगवान की पूजा में आडंबरों, ఇది ఒక క్వశ్చన్, आडंबरों को स्थान नहीं देना चाहिए, इस पे सहमति असहमति प्रकट कीजिए. कवि सुख दुख में कैसे रहने कहते हैं, ఇవి ఇంపార్టెంట్ ఫ్రమ్ అన్వేషణ. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారో उसमें आपको करना क्या है, ఫర్ ఆన్సర్ రైటింగ్ థీమ్ అండ్ మెసేజ్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఇంకొకటి క్వశ్చన్ నెంబర్ 14 అండ్ 15 బేస్డ్ ఆన్ థీమ్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. ఓకే, సో దీంట్లో మీకు 3 ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయి. ఒకసారి నేను ఆ క్వశ్చన్స్ రీడ్అవుట్ చేస్తాను, వినండి. సో బాల్ అధ్యాపక్ చాప్టర్ ఒకటి, సఫలతాకే చునౌతి ఒక చాప్టర్ ఒకటి. సో బాల్ అధ్యాపక్ ఎక్కువ ఇంపార్టెంట్. దాంట్లో हमें पर्यावरण का संरक्षण कैसे करना चाहिए, पर्यावरण को रक्षा की जिम्मेदारी आप कैसे निभाओगे, पर्यावरण को दूषित करने वाले लोगों को आप क्या क्या सुझाव दोगे, पर्यावरण प्रदूषण के कारणों पर प्रकाश डालिए. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్ బాల్ అధ్యాపక్ నుంచి. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి దీంట్లో, ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చూడండి పీడిఎఫ్. ఓకే, సో सफलता की चुनौती लेसन लो प्रीति मूंगा के चारित्रिक विशेषताओं पर वर्णन कीजिए,
प्रीति मुंगा ने बच्चों को क्या संदेश दिया, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ సఫలతాకి చునౌతి. ఓకే, సో ఇవి 14-15 లో. సో ఎప్పుడైతే మీరు ఈ ఆన్సర్స్ రాస్తారు, పాఠ్ కా నామ్ ఫస్ట్ రాయండి, లేఖక్ అండ్ కవి గురించి నెక్స్ట్ మీరు రాసి మీ ఆన్సర్ ని స్టార్ట్ చేయాలి. మార్జిన్ ఇట్ సైడే మీరు క్వశ్చన్ నంబర్ రాయాలి. మార్జిన్ ఇట్ సైడ్ ఇంకా ఏమీ రాయకూడదు. ఒక్కొక్క ఆన్సర్ నీట్ గా రాయండి. ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత 2 లైన్స్ స్పేస్ వదిలేసేయండి. ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత కూడా 2 లైన్స్ వదిలేసేయండి ఫర్ నీట్ పేపర్ ప్రెజెంటేషన్. ఓకే, తర్వాత క్వశ్చన్ నెంబర్ 16 నుంచి చాయిస్ అనేది స్టార్ట్ అవ్వకపోతుంది. కన్యాదాన్ బాట్ కి పహచాన్ ఇవి చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 17 కూడా 7 మార్క్స్. బచ్చో సే నా చీనే ఉన్కా హక్, సఫలతా కి చునౌతి, ఇవి ఈ రెండు ఎక్కువ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 8 లో గజానందన్ లాల్ పహాడ్ చढ़े और गुड़ियों का त्योहार, ఇవి రెండు మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో महानगरों में आ क्वेश्चन ఉంది కదా, महानगरों आजकल शहरों के बच्चे खेलने के अवसर क्यों कम होते जा रहे हैं, शहरी वातावरण में बच्चों को अधिक अवसर प्रदान करने चाहिए क्यों, महानगरों की विशेषताएं क्या है, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. నౌ నెక్స్ట్ డిస్కోర్సెస్ లో మీరు ఏమేమి చదువుకోవాలి, టోటల్ 8 డిస్కోర్సెస్ ఉన్నాయి. కానీ మీరు సంవాద్, సూచన, పోస్టర్, పత్ర, సాక్షాత్కార్ కే లియే, ప్రశ్నావళి, విజ్ఞాపన్, ఈ 5 డిస్కోర్సెస్ చదువుకుంటే సరిపోతుంది. 5 డిస్కోర్సెస్ లో కూడా మెయిన్ డిస్కోర్సెస్ ఏంటి, ఇఫ్ యూ రియలీ వాంట్ టు నో ఒకసారి కమెంట్ లో నాకు చెప్పండి. బికాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ అయితే ఆ క్రౌడ్ నాకు తెలుసు, కానీ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ స్టూడెంట్స్ నాకు తెలియదు ఎవరెవరు ఉన్నారు. మీరు ఒకసారి ఫస్ట్ కమెంట్ లో ఎస్ మ్యామ్ వీ హ్యావ్ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ డిస్కోర్సెస్ ఇంపార్టెంట్ చెప్పండి అంటే నేను చెప్తాను. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలంటే వీడియోని లైక్ చేసి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ స్టూడెంట్స్ తో షేర్ చేయండి, సో దాట్ ఐ కెన్ మేక్ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఆఫ్ ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ. ఓకే, సో అర్థమైందా అందరికి? హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ గెస్ట్ పేపర్స్ యాజ్ ఐ సెడ్ ఆర్ అవైలబుల్ ఫర్ 199. అది మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఆర్ देयर, यू कैन क्लिक ऑन दैट एंड परचेज दैट. सो बिल्कुल भी घबराना नहीं है, आराम से बिना किसी टेंशन के हिंदी फर्स्ट लैंग्वेज का भी तैयारी कीजिए. और इंपॉर्टेंट क्वेश्चंस के लिए आप लोग को कमेंट में कमेंट करना है, सो दैट डिस्कोर्सेस क्वेश्चन के लिए, ठीक है. एंड इफ पॉसिबल वी विल हैव मैराथन सेशन फॉर फाइनल एग्जाम. सो बाय बाय, ऑल द बेस्ट.